యోగ్యత లేకపోయినా తండ్రి మమ్మల్ని రక్షించినందుకు మీకే వందనాలు తండ్రి. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మీ గురించిన వార్తని మాకు తెలియజేసినందుకు వందనాలు దేవా. దేవా ఇంకెంతో మంది నశించిపోతున్నారు కదా తండ్రి, వాళ్ళందరికీ కూడా మేము ఒక ఎగ్జాంపుల్గా మేము ఉండేలాగా ఇంకా మీ గురించి మేము తెలుసుకొని టైప్ చేసుకునేలాగా సహాయం చేయండి తండ్రి. దేవా ఇప్పుడు ఇక్కడ మీరు నిల్చోడానికి నాకు ఇచ్చిన ఈ భాగ్యానికే మీకే వందనాలు తండ్రి. దేవా నా నోటిని మీ బూరగా వాడుకొని మీరే నాతో ఇక్కడ అందరితో మీరే మాట్లాడండి తండ్రి. దేవా ఇక్కడ నిల్చున్నది నేను కాదు తండ్రి, ఏసైనా పక్షంగా మీరే అందరితో మీరే మాతో మాట్లాడి మేము ఇంకేది కలెక్ట్ చేసుకోవాలో మీరే మాతో సరి చేసుకునే ఆ హృదయాన్ని దయచేయండి తండ్రి. దేవా మీ వాక్యము పదులు గల నిన్నంచిన ఖడ్గం వంటిది తండ్రి. ఏసైనా మీరే ప్రతి హృదయాన్ని మీరే నూతనంగా మార్చే దేవుడవ తండ్రి. ఎవరికైతే ఈ వాక్యం అవసరంగా ఉందో ఏసైనా ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడండి తండ్రి. దేవా ఇక్కడ నన్ను నిలబెట్టినందుకు మీకే వందనాలు. మీ శిల్వ చాటును నన్ను మరుగుపరుచుకోమని ముందున సమయాన్ని అంతా మీ చేతులకి అప్పచెప్తూ పరిశుద్ధాత్మ దేవ మీరే మా మధ్యలోకి రండి, ప్రతి ఒక్కరితో మీరుండి నడిపించమని ఏసే అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ జనరేషన్ అంతా చాలా ఫాస్ట్ జనరేషన్ కదా, అంటే మనకి ఎక్కడ చూసినా అన్ని ఇన్స్టాంట్గా కావాలనిపిస్తుంది. ఇంకా ఇన్స్టాంట్ డెసిషన్స్ తీసుకుంటుంటాము, ఇంకా అన్నీ చాలా ఫాస్ట్గా మనకు కావాలనుకుంటాము. అంతే ఫాస్ట్గా మనం దేవునికి కూడా దూరం అయిపోతున్నాం, అది మనం మర్చిపోతున్నాం. మనము చాలా బిజీ అయిపోతున్నాం ఈ వరల్డ్లో. ఇప్పుడు మన లైఫే చూసుకుంటే పొద్దున లేవగానే పోస్టింగ్కి వెళ్ళాలి, తర్వాత క్లాసెస్కి వెళ్ళాలి, ఇంకా ఈవినింగ్ అలసిపోయి వచ్చి పడుకుంటాం. ఇంకా దేవుడికి మనం టైం ఇచ్చేసరికి అలసిపోయాంలే పడుకుందాంలే కాంప్రమైజ్ చేస్తాం. అంటే సాధారణ వాళ్ళు అంత బిజీ చేస్తున్నాడు మనం దేవునికి దూరం అవ్వాలని, కానీ మనం అది గ్రహించే స్టేజ్లో ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఎట్లా అంటే ఎంత ఫాస్ట్ లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి అంటే ఓపికనే ఉండకుండా అసలు పేషెన్స్ అసలు ఏమీ లేకుండా అన్ని ఇన్స్టెంట్ కావాలి. ఇన్స్టెంట్ తినే దగ్గర కూడా ఇన్స్టెంట్ దోశలు వచ్చాయి, పాప్కార్న్స్ వచ్చాయి, అన్ని ఇన్స్టెంటే మనకి. అంటే అట్లా అయిపోయింది మన లైఫ్. ఇంకా ఈ టెక్నాలజీని బట్టి అంతా, ఇంకా ఇంటర్నెట్ని బట్టి. కానీ దేవుని భయం ఉంటే మనం మార్చుకోగలుగుతాము. మనము ఆ గ్రహింపు మనకు ఉంటుంది. ఫస్ట్ థింగ్ దేవుని భయం మనకు ఉందా లేదా అని మనం చూసుకోవాలి యాజ్ ఏ యంగ్స్టర్స్. ఇంకా ఈ జనరేషన్లో నేను ఒక 5 పాయింట్స్ చెప్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ జనరేషన్లో అందరికీ నాలెడ్జ్ ఉంది, బట్ దే ల్యాక్ విజ్డమ్. ఎలా అంటే మనకు ప్రతి చోట ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. చాట్‌జిపిటి కానీ, గూగుల్ కానీ చాలా ఉంటాయి. ఇంకా పెద్దవాళ్ళు కానీ ప్రతి చోట మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, కానీ మనము అందులో విజ్డమ్ని మనం ల్యాక్ అవుతున్నాం. ఆ విజ్డమ్ ఓన్లీ దేవుని దగ్గర నుంచే వస్తుంది. ఫస్ట్ నేను ఒక 1 తిమోతి 4:12 చదువుదాం. Let no man despise the youth, but be thou an example of the believers in word, in conversation, in charity, in spirit, in faith, in purity. ఎవరైనా తెలుగులో చదువుతారా? నీ యవ్వనమును బట్టి ఎవరూ నీతో కానీ మాటలలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉంది. దేవుడు మనకి ఇక్కడ చెప్తున్నాడు కదా, అంటే ఎవ్వరు కూడా మనల్ని యవ్వనాన్ని బట్టి తృణీకరించద్దు. అంటే నేను చదివినప్పుడు నాకు ఎలా అర్థమైందంటే, ఇప్పుడు సపోజ్ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇప్పుడు మన ఎన్ని లైఫ్లో మనం అంతా ఎంజాయ్ చేయాలి తర్వాత చూసుకున్నాం ఇలా దేవుని అని అన్ని మైండ్ సెట్లో ఉంటారు. కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా, మ్యారేజ్ అయ్యి ఇంట్లో ఏదైనా సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఓల్డ్ ఏజ్లో, ఆ టైంలో దేవుడు అంటే ఎవరు, దేవుని మీద అప్పుడు ఇంట్రెస్ట్ వచ్చి దేవునికి తిరుగుతుంది. కానీ అలా ఉండకుండా ఈ యవ్వనాన్ని బట్టి నువ్వు యవ్వనంలో అట్లున్నావు కదా అని ఎవ్వరు మనల్ని అననీయకుండా, మన మాట పడకుండా ఇప్పటి నుంచే మనం అందరికీ బిలీవర్స్ అందరికీ ఒక ఎగ్జాంపుల్గా మనం ఉండాలి. ఇప్పుడు అది మనం కీ వర్డ్స్లో పెట్టుకొని, ఫస్ట్ మనకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది కానీ నాలెడ్జ్
నాలెడ్జ్ లేదు. ఎవరికైనా బైబిల్ వర్స్ తెలుసా? ఎక్కడైతే విజ్డమ్ దొరుకుతుందో మనకి? ఎక్కడ విజ్డమ్ దొరుకుతుంది? ఫియర్ ఆఫ్ ద లార్డ్ లీడ్స్ టు విజ్డమ్ కదా, బిగినింగ్ ఆఫ్ ద విజ్డమ్ కదా. ప్రావర్బ్స్ 9:10 అక్కడ మనం చూస్తాం, మనకు విజ్డమ్ ఉంటేనే మనం కరెక్ట్ వేలో మనము దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. అంత ఇన్ఫర్మేషన్ ఉండి డైరెక్షన్ లేకపోతే ఏం లాభం కదా అందుకు. అండ్ సెకండ్ పాయింట్, పీపుల్ ప్లీజింగ్ వర్సెస్ గాడ్ ప్లీజింగ్. మనం ఇప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, మన చుట్టుపక్కల ఉన్న మన ఫ్రెండ్స్కి ఇష్టంగా ఉంటున్నామా చూసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, ఏం కాదులేరా తర్వాత చూసుకున్నాము, నువ్వు మారవు, ఇంకా పాతకాలం లాగానే ఉంటావా అనుకుంటూ అన్ని చోట మనల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అది రాంగ్ వే కావచ్చు, రైట్ వే కావచ్చు. రైట్ అయితే పర్లేదు, రాంగ్ అయితే మనం దేవునికి దూరం అయిపోతున్నాము, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నామని మనం చూసుకుంటూ ఉన్నాము. ఎట్లా అంటే ఇంకా అంతెందుకు సోషల్ మీడియానే ఉంది, మన చేతిలో ఫోన్ ఉంది, అది రాంగ్ అని తెలుసు. అలా ఆ ప్రెషర్లో మనం పడిపోతున్నాం, అడిక్షన్లో పడిపోతున్నాం. నిద్రని సాక్రిఫైస్ చేసి మరి, మన హెల్త్ని సాక్రిఫైస్ చేసి మరి అంతగా చూడాలని అనిపిస్తుంది మనకి. ఆ ప్రెషర్లో ఉంటున్నామా లేకపోతే దేవునికి ఇష్టంగా ఉంటున్నామా? యాక్చువల్లీ మనం ఈ పియర్ ప్రెషర్ని పక్కన పెడితే అకార్డింగ్ టు బైబుల్ దేవుడు ఏం చెప్తున్నాడు మనకి అది చూద్దాం. రోమన్స్ 12:2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుతుంది. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, అక్కడ వరల్డ్ ఎలానే ఉందండి, మరి ఏ ట్రెండ్స్ ఫాలో కావాలి. ఇప్పుడు కొత్త హీరో ఏదైనా అంటే ఆ ట్రెండ్ ఫాలో అవ్వాలని అందరూ వాళ్ళ మీద పడతారు కదా, అలా కాదు. ఇంకేదైనా ఏదైనా సరే మనం లోకంలో ఉండొద్దు. దేవుడు మనల్ని లోకం నుంచి వేరు చేసిండు, ఎందుకు? అయినది మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కాబట్టి అలానే మనం ఉండాలి. ఇక్కడ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, న్యాయమును, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో మనం పరీక్షించి తెలుసుకోవాలి. మనం ఎలా పరీక్షిస్తాము, ఎలా తెలుస్తుంది మనకి? ఎలా తెలుస్తుందంటే మనం ముందు నుంచి దేవునికి ప్లీజ్ చేస్తూ ఉండాలి మన థింగ్స్ అన్ని, మనం చేసే ప్రతి వర్క్స్ కూడా. అలా దేవుడే మనకు ఆ నూతన హృదయాన్ని ఇస్తాడు. అప్పుడు దేవుని చిత్తాన్ని మనకు తెలియజేస్తాడు. మనం దేవుని దగ్గర ప్రతిసారి మనం అడుగుతూ ఉంటే దేవుడే మనకి ఆ దేవుని విల్ ఏంటో మనకు చూపిస్తాడు. ఆ విల్ ఎంత గొప్పదో మనకు చూపిస్తాడు. మనకు అర్థం కాకుండా క్విక్గా డెసిషన్స్ తీసుకుంటే ఏం లాభం కదా. మనకు అంత గొప్ప సోర్స్ మనకు దగ్గర ఉన్నప్పుడు మనం దేవుని అడగాలి, దేవుని విల్ని తెలుసుకోవాలి. ఇంకా థర్డ్ థింగ్, మనము ఏ విషయంలో మనం కనిపెట్టుకొని ఉండాలి అనేసి ఒక 5 థింగ్స్. ఫస్ట్ మైండ్, గాడ్ యువర్ మైండ్. సెకండ్ హార్ట్. థర్డ్ టైమ్. అండ్ ఫోర్త్ మౌత్. అండ్ ఫిఫ్త్ ఐస్. అండ్ సిక్స్త్ ఇయర్స్. ఓకే, ఫస్ట్ మైండ్ గురించి చూద్దాం. ఫిలిపియన్స్ 4:8 చూసాము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద జ్ఞానం ఉంచుకున్నాడు. ఇక్కడ దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? ఏది సత్యమైనవో, విచ్ ఇస్ ట్రూత్, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో, రమ్యమైనవో, ఖ్యాతి గలవో అంటే వాటి మీద ధ్యానం ఉంచుకున్నది. అంటే మనము మన థాట్స్కి ఏం తీసుకొస్తున్నాం? బ్యాడ్ థింగ్స్ తీసుకొస్తున్నామా లేకపోతే వ్యర్థమైనవి ఆలోచిస్తున్నామా? వేటి మీద మనం మెడిటేట్ చేయాలి. ఏది సత్యమైనదో, ఏది మంచిదో, ఏది మనల్ని ఇంకా స్పిరిచువల్గా హెల్ప్ చేస్తుందో దాని మీదే మనం ఫోకస్ పెట్టుకోవాలి. అంటే మనం దేన్ని దృష్టి పెడితే, దేన్ని మెడిటేట్ చేస్తే అదే కదా మన మైండ్ కూడా ఆలోచించేది. సో మన మైండ్ని మనం విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ప్యూర్ అనే దాని మీదే ఫోకస్ చేసుకునేలాగా ఉంచుకోవాలి. అండ్ సెకండ్ కొరింథీస్ 10:5. మీరు వితర్కములను, దేవుని గురించిన జ్ఞానమును అనుసరించి
సో అదొద్దు. అలా ఉండాలి మనం. అలా మన మైండ్ని మనం ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? అండ్ కొలస్సీ 3:2 అన్నిటి వాటి మీదనే కాదు దుస్సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు. ఇక్కడ ఏమనుంది? పౌలు గారు ఏం చెప్తున్నారు? పైన వాటి మీదే మనం మనసు పెట్టుకోవాలి. అంటే మనము మన మైండ్ అనేది దేని గురించి ఎక్కడ పెడుతున్నాము, ఏ విషయాల్లో ఏ కార్యాల మీద పెడుతున్నాము, భూలోక సంబంధమైనవా లేకపోతే పరలోక సంబంధమైనవా, అవి మనం చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ వరల్డ్లీ డిజైర్స్ ఉంటాయి మనకి. ఇంతెందుకు మంచి ఇల్లు కావాలనుకుంటాము, అదేం తప్పనట్లేదు. కానీ ఇవన్నీ టెంపరీ అని తెలిసి కూడా మనం పెట్టుకుంటాం కదా. కానీ పర్మనెంట్ అయిన వాటి మీద మనం పెట్టుకోవాలి మన దృష్టి అనేది. పైలోక సంబంధమైన వాటి మీద మనం పెట్టుకోవాలి. అండ్ యెషయా 26:3 ఎవరి మనసు ఇలా అనుకుని వారిని నీకు పూర్ణ శాంతి గలవాడిగా కాపాడదు. ఏదనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచుకున్నాడు. ఓకే, మన హార్ట్ మన మైండ్ అనేది ఎవరి మీద ఆనుకొని ఉండాలి? దేవుని మీద ఆనుకున్నప్పుడే మనకు పీస్ వస్తుంది. మనము ఈ వరల్డ్లో మొత్తం మన థాట్స్ అన్ని వరల్డ్లో ఇది కావాలి అది కావాలని పెట్టుకొని నాకు పీస్ లేదని అంటే అది ఎట్లానో ఉండదు. దేవుని మీద పెట్టుకుంటేనే మనకు పీస్ వస్తుంది. దేవుని మీద మనం ఆనుకొని ఉండాలి అంతే. ఇక్కడ ఏమనుంది ఇంకా? నీవు పూర్ణ శాంతి గల వాటిగా కాపాడబడదు. అంటే అంత ప్రొటెక్షన్ ఇస్తాడు దేవుడు. మన చుట్టూ పీస్ ఉంచుతాడు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నా మనం పీస్ఫుల్గానే ఉంటాం. అంటే మనం అంత ఆనుకొని ఉండాలి దేవుడి మీద. మన మైండ్ దేవుని మీదనే ఆనుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ హార్ట్ గురించి చూద్దాం. మైండ్లో నెక్స్ట్ హార్ట్. Proverbs 4:23 ఇది అందరికీ తెలిసే ఉంటారు అనుకుంటా. అన్ని విషయంలోనూ మీ హృదయంను కాపాడుకోను అని అంటారు కదా. అంటే హృదయాన్ని ఎందుకు అన్ని విషయాలలో కాపాడుకోనంటే హృదయం ఎంతో మోసకరమైంది అని అంటాం కదా అని వాక్యంలోనే ఉంది. కాబట్టి మన హృదయాన్ని ఫస్ట్ కాపాడుకుంటే చాలు. మనం ఏ టెంప్టేషన్లో పడము. అదొక్కటే మనం కనిపెట్టుకుంటూ ఉండాలి. మనం దానికి ప్లేస్ ఇస్తున్నామా లేకుంటే అది మనల్ని ఎలా లీడ్ చేస్తుంది అని. ఇంకా Psalms 51:10 కీర్తనలు 51:10 దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును మూలంలో పుట్టించుము. ఇక్కడ దావీదు గారే దేవుణ్ణి ప్రేయర్ చేస్తున్నారు. ఏమని? నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. దేవా నా యందు శుద్ధ హృదయంలో కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. ఇక్కడ శుద్ధ హృదయం కలుగజేయండి. అంత హృదయాన్ని దేవునికి హృదయానుసారుడైన దావీదు గారే ప్రేయర్ చేస్తున్నారు. నాకు శుద్ధ హృదయం లేదు అనేసి. కానీ మనం ఈ వరల్డ్లో ఉంటూ అంతా చూస్తూ కూడా మనము కాపాడుకోవాలి. అది మన వల్ల కాదు ఎలాగో. అందుకే దేవుని హెల్ప్ అడగాలి. దేవుని హెల్ప్ అడుగుతూ నా హార్ట్ని క్లీన్ చేయు దేవా అని ప్రే చేస్తూ ఉండాలి మనం. ఇంకా మనకి మత్తయి 5:8 అందులో అంటారు కదా, పూర్ణ హృదయం గల శుద్ధ హృదయం గల వారి ధన్యులు అనేసి, బాగా ఆశీర్వదించగలరు అనేసి. అంటే మన హృదయాన్ని మనము అంత శుద్ధిగా ఉంచుకుంటే దేవుడు మనల్ని అలానే ఎట్లాగో శుద్ధిగా ఉంది కదా అని దాన్ని బట్టి మనం చేసే ఎఫర్ట్స్ని బట్టి మనం ఎలా ట్రై చేస్తున్నాం మన హార్ట్ని క్లీన్ చేసుకోవడానికి, దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాం. Hebrew 3:12 ఇక్కడ విశ్వాసం లేని దుష్ట హృదయం ఎవరి దగ్గర ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోమని పౌలు గారు అంటున్నారు కదా. మన హార్ట్ ఎంత క్లీన్గా ఉన్నా ఎలాగో అది అంతా పొల్యూటెడే ఉంటుంది. కానీ మనం దాన్ని క్లీన్ చేసుకుంటూ
జాగ్రత్తగా చూసుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి మనం. ఒకవేళ అలా ఉంటే సరి చేసుకోండి అని హెచ్చరిస్తున్నారు కదా. ఇప్పుడు అది ఇప్పటికీ మనకి సెట్ అవుతుంది ఈ వర్డ్లో. అది ఎప్పుడో రాసినా కూడా ఇప్పటికీ మనకు ఆ వర్డ్ దేవుని వాక్యం ఇంకా మనకు అప్లై చేసుకోవచ్చు కదా. అంటే ఉందేమో అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి పరీక్షించుకోవాలి. ఎహెచ్కేల్ 36:26. నూతన హృదయమును మీకు ఇచ్చెదను. నూతన స్వభావమును మీకు కలుగజేసేదను. రాగిగుండె నీళ్ళను మీకు తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చెదను. ఇక్కడ దేవుడే అన్నాడు, నేనే మీకు నూతన హృదయాన్ని ఇస్తాను అనేసి. ఇప్పుడు ఆల్రెడీ ఈ వరల్డ్లో మొత్తం మన పాపము హృదయం, మోసకరమైన హృదయమే ఉంది. కానీ మనం వెళ్తేనే కదా దేవుడు మనకు నూతన హృదయాన్ని ఇచ్చేది. మనం వెళ్ళి దేవుని దగ్గర అడిగితే నా హృదయాన్ని శుద్ధి చేయండి దేవా అని మనం ప్రేయర్ చేసుకుంటే నూతన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. ఎంత రాతిగుండైనా సరే అది మాత్రం హృదయంగా మారుస్తా అంటున్నాడు. అంతెందుకు అప్పుడు మనం ఇజ్రాయెల్ ప్రజల్ని నడిపించేటప్పుడు కూడా ఎన్ని ఎగ్జాంపుల్స్ చూస్తామో అక్కడ ఎలాంటి రాజైనా సరే వాళ్ళని దేవుడు మారుస్తాడు, వాళ్ళ హృదయాన్ని మారుస్తాడు. దేవుని ప్రజలకి ఫేవర్గా చేస్తాడు కదా వాళ్ళ హృదయాలన్నీ. మనకు కూడా ఎన్నో దగ్గర బైబిల్లో కానీ లేకపోతే ఏదైనా సెమినార్ ఉన్నా క్వశ్చన్స్ అడుగుతుంటే కూడా మనం చిన్నగా ప్రే చేసుకొని దేవుని లేపొద్దు, లేకపోతే నాకు జ్ఞానం ఇవ్వు, మనం అంతగానే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు. మన పక్షాన టీచర్స్ హృదయాన్ని దేవుడు మారుస్తాడు కదా. అలా అంటే దేవుడు అంతా మార్చే దేవుడు కదా. మనం దేవుణ్ణి అడగాలి, ఎట్లాంటి హృదయమైనా దేవుడు మార్చాడు. ఎంత పాపంలో ఉన్నా, ఎంత సిన్ఫుల్గా ఇష్టం లేకుండా గిల్టీతో దగ్గరికి రాకపోయినా పర్లేదు, నాకు నూతన హృదయం ఇవ్వండి దేవా అని ప్రే చేసుకుంటే చాలు, దేవుడే ఇస్తా అంటున్నాడు కదా. అంటే నెక్స్ట్ టైం. ఫస్ట్ ఏం చెప్తాం? మైండ్. సెకండ్ హార్ట్. థర్డ్ టైం. మనము టైం చాలా ఉందిలే అని మనం పోస్ట్పోన్ చేయదు. ఇంకా మనం రెండో రాకుల దినంలో ఉన్నాం. మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, ఇంకెక్కువ మనం కూడుకొని ఇంకెక్కువ ప్రేయర్ఫుల్గా ఉండాలి. దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడే గుంపులో ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. ఇంకా ఏం కాదులే, ఇది న్యూ జనరేషన్, లైట్ తీసుకో, ఏం బైబిల్ చదువుకుంటూ ఏం ప్రే చేస్తావు, చర్చ్కి ఏం వెళ్తావు అంటే వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వాళ్ళకి బైబిల్ చదవాలి కాబట్టి. మనకి దేవుడు ఈ సత్యంని మనకి ఇచ్చారు కాబట్టి మనం దాన్ని వాడుకుంటున్నామా లేదా, తెలుసుకుంటున్నామా లేదా అని మనం చూసుకోవాలి. టైంని మనము దావీదు గారు ఏమంటారంటే కీర్తనలు 19:12లో దినములు లెక్కించుట నాకు నేర్పించుము అని అంటాడు. అంటే మనం కూడా డేస్ ఉన్నాయి కదా, నాకు న్యూ బర్త్డే వస్తుంది కదా, ఇంకా మనం చాలా ప్లాన్ చేసుకుంటాం. నేను పెద్దగా అవ్వాలి, మంచి డాక్టర్ అవ్వాలి, లేకపోతే మంచి ఇంకా మ్యారేజ్ కానీ, ఇంకా తర్వాత ఇల్లు కానీ, సెటిల్ కానీ అంతా ఆలోచిస్తాం. అంత ఉన్నాయో లేదో మనకు తెలియదు. దేవుడు మనకు అంత నిర్ణయించాడో లేదో కూడా మనకు తెలియదు. కానీ మనం హోప్ పెట్టుకుంటాం. కానీ అట్లా మనం దినములు నాకు లెక్కింప నేర్పు దేవా, నేను కరెక్ట్గా మీరు ఇచ్చిన డైలీ నేను కరెక్ట్గా యూజ్ చేసుకున్నాను లేదా అని మనం దేవుడిని అడగాలి. ఎర్లీ మార్నింగ్ లేచి డే అంతా నేను ఎలా లీడ్ చేయాలి నాకు నేర్పించండి అని ప్రే చేసుకోవాలి. ఎందుకంటే నెక్స్ట్ డే మనకు ఉంటుందో లేదో తెలియదు. ఆ డేలోనే ఏమైతుందో కూడా మనకు తెలియదు, నెక్స్ట్ ఆ డేలో మనకు తెలియదు. సో మనం దేవుని అడగాలి, నాకు నేర్పించండి దేవా ఎలా నేను లీడ్ చేయాలి అనేసి. ఎఫ్ఎస్సి 5:15-16. భూములు చెడ్డవి కనుక మీరు సమయంలో పోయినట్ల సద్వినియోగం చేసుకున్నట్టు అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోమని జాగ్రత్తగా చూసుకోండి. ఇక్కడ దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అజ్ఞానం వల్ల కాక జ్ఞానుల వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్తున్నారు కదా. అంటే అన్నీ తెలిసి కూడా మనం టైం వేస్ట్ చేస్తున్నాము. అట్లాంటి స్టేజ్లో ఉన్నాం మనం. అన్నీ తెలుసు. ఇప్పుడు అంతెందుకు నేను అలానే చేస్తాను. అక్కడ టైం అవుతుంది అయినా సరే ఎక్కువసేపు బ్రేక్ తీసుకుంటాం చదువుకునేటప్పుడు. ఒక 5 minutes అనుకుంటాం, 5 minutes అవ్వదు, 10 minutes దాకా చేసుకుంటాం. ఏదో ఫోన్ చూసుకుంటూ, లేకపోతే ఏముందో ఏ మెసేజ్ రాకపోయినా సరే ఊరికే ఫోన్ చూసుకుంటూ. అంటే మనకు తెలిసి కూడా అజ్ఞానం కాదు, అది పక్కన పెడితే జ్ఞానం గురించి టైం వేస్ట్ చేయొద్దు.
మంచిగా యూజ్ చేసుకోవాలి అని తెలిసి కూడా మనం వేస్ట్ చేస్తాం. అది మనము దేవుని దగ్గర అడగాలి, దేవా నన్ను ఎలా వాడుకోవాలి, మీరు ఇచ్చిన ఈ విలువైన సమయాన్ని అని దేవుని దగ్గర మనం ప్రేయర్ చేసుకోవాలి. ఇప్పుడు మన వీక్నెసెస్ అన్నీ దేవునికే తెలుసు కదా, మనం అందరికీ చెప్పకపోయినా. అందుకే అది మనం దేవుని దగ్గర రిపెంట్ అయితేనే కదా దేవుడు మనల్ని అంతా సరి చేసేది. మనం రిపెంట్ అవ్వకుండా నాకు అంతా తెలుసులే, టైం వేస్ట్ చేసినా అని తెలుసు, మన దేవుడు హెల్ప్ చేస్తామని తెలుసు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళకపోతే ఏం లాభం? దేవుని దగ్గరికి వెళ్తేనే మన నెక్స్ట్ డైరెక్షన్లో చూపిస్తాడు కదా దేవుడు. అంతే. కొలస్సీ 4:5 అక్కడ కూడా సేమ్ ఉంటుంది. సమయం పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు అని అంటారు. ఇక్కడ కూడా మనం టైంని వేస్ట్ చేసుకోకుండా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా అంటే నేను ఏదో కరెక్ట్ నాకు చెప్పట్లేదు, కానీ జూనియర్స్కి చెప్తున్నా. అంటే మనం ముందు నుంచే ఇంటర్నల్స్కి చదువుకుంటూ ప్రతి చోట చదువుకుంటూ మనం ఉన్నామనుకో, దేవుడు మనకు టైం ఇచ్చిండు, అది ఫైనల్కి ఖచ్చితంగా వెళ్ళిపోతుంది కదా. మనం చదవకుండా లాస్ట్లో చూసుకుందాంలే, లాస్ట్ 1 monthలో చూసుకుందాంలే అని అనుకోవద్దు. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. దేవుడు ఇక్కడ మనల్ని ఆ పర్పస్తో ఉంచాడు కాబట్టి దాన్ని మనం నెరవేర్చాలి. లాస్ట్కి వచ్చేసరికి దేవుడిపైన డిపెండ్ అయ్యి, దేవా మీరే జ్ఞానం ఇవ్వండి, మీరే హెల్ప్ చేయండి, మనం ఒకవేళ అలా అడిగినా దేవుడు మన మీద కరుణ చూపిస్తాడు, మనకు అంతా కృప చూపిస్తాడు. కానీ ఉన్న టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటామని మనం చూసుకోవాలి. నెక్స్ట్ మౌత్. Proverbs 18:21. మన టంగ్కి లైఫ్ అండ్ డెత్కి డెత్ అని చెప్పడానికి ఉన్నంత పవర్ ఉంది. మనం ఏది మాట్లాడతామో అదే అవుతుంది. అంత పవర్ దేవుడు మన నాలుకకి ఇచ్చాడు కదా. మనం ఎందుకు లేటుగా మాట్లాడుకోవాలి, నాకు అవ్వదులే, నేను ఇంత లేట్, నా లైఫ్ ఇంతే, నేను ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేసరికి నేను ఫెయిల్ అయిపోతానేమో అని నెగిటివ్ థాటే వద్దు. ఇంటర్నల్స్ అయినా సరే, ఏ చిన్నదైనా ఏ పెద్దదైనా దేవుడు మనకి అంత గొప్పగా ఎప్పుడు తలగానే ఉంచుతాడని తోకగా ఉంచాడు. అంత గొప్ప దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎందుకు నెగిటివ్గా మాట్లాడాలి ఫస్ట్ కదా. మనం ఎప్పుడు పాజిటివ్ మాట్లాడుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం పాజిటివ్గా ఇంపాక్ట్ చేయాలి. ఏం కాదు, దేవుడు హెల్ప్ చేస్తాడు అనుకుంటూ నెగిటివ్ అసలు ఇంకా మనమే మాట్లాడితే మనం వేరే వాళ్ళకి ఎలా చెప్తాము. నెక్స్ట్ జేమ్స్ 3:5 అక్కడ ఏముంటుంది, నాలుక చాలా చిన్నదే కానీ చాలా పవర్ఫుల్ అని అంటుంది. దానివల్ల ఎన్ని గొడవలు అవుతాయి, ఎంత అనవసరమైన మాటలన్నీ మాట్లాడతాం కదా. సైలెంట్ ఉంటే చాలు, కానీ ఏదో కోపంలో ఏదో ఒకటి మాట్లాడేసి అనవసరంగా ద్వేషాలు పెంచుకుంటూ వాళ్ళతోటే దూరం అయిపోతాం. ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దూరం అయిపోతాం. ఆ టైంలో సైలెంట్ ఉంటే చాలు కదా. ఆ విజ్డమ్ని కూడా మనం దేవుని దగ్గరనే అడగాలి, ఏ టైంలో మాట్లాడాలి, ఏ టైంలో మౌనంగా ఉండాలి అనేసి. అండ్ ఎఫ్ఎస్సి 4:29 ఇక్కడ ఏమనుంది, వేరే వాళ్ళకి ఏదైనా మంచి అవుతుంది, ఒక మంచి మాట వస్తేనే పలుకు. నెగిటివ్ వర్డ్ వాళ్ళకి ఇట్లా అయిపోవాలి, వాళ్ళకి బ్యాడ్ అవ్వాలి అని అస్సలు పలుకోవద్దు. మన నోటికి మన నాలుకకి దేవుడు అంత పవర్ ఇచ్చాడు కదా. మనం ఇంకా నెగిటివ్ ఒకరి మీద చెప్పించడం ఎందుకు, అది కాదు కదా. దేవుడు మనల్ని అందరినీ ప్రేమించమని చెప్పాడు కదా. మనం అది గుర్తుపెట్టుకోవాలి. అసలు మన నోటి నుంచి ఆ నెగిటివ్ వర్డ్ రావద్దు, ఎవరిని తిట్టొద్దు, వ్యర్థమైన మాటలు మన నోటి నుంచి రాకూడదు. అట్లా మనం చూసుకోవాలి. అది ఒకవేళ వేరే వాళ్ళకి క్షేమంగా ఉందా, లేకపోతే వాళ్ళకి నష్టం కలిగిస్తుందా మన మాటలు, అవి మనం చూసుకోవాలి. మనము జోక్గా అనుకుంటాం, కానీ కొంతమంది హర్ట్ అవుతున్నారు, హర్ట్ అవ్వచ్చు, అది మనకు తెలియదు, వాళ్ళు మనకు చెప్పరు. అది మనం చూసుకుంటూ ఉండాలి. అందుకే ఫస్ట్ మాట్లాడకుండా ఉండడమే బెటర్ కదా, మంచి మాటలు మాట్లాడాలి. నెక్స్ట్ కొలస్సీ 4:6 ప్రతి మనిషికి ఎలా ప్రతిక్రమణ అది మీరు తెలుసుకోండి, మీ సంభాషణ
అది రుచిగా ఉండాలి. అంటే వావ్ ఎంత బాగా మాట్లాడుతుంది అంటే ఎవరన్నా వాళ్ళు పరిచయం లేకపోయినా సరే వాళ్ళతో మంచిగా ప్రేమగా మాట్లాడితే అక్కడ మనం దేవుని లవ్ని చూపిస్తున్నట్టే కదా ఇండైరెక్ట్గా. మనం అంత స్వీట్గా మన మాటలు ఉండాలి. ఇంకా దేవుడు కూడా చెప్తాడు కదా, మీరు ఈ లోకంకి ఉప్పై ఉన్నారు అనేసి. అంటే ఉప్పు లేకపోతే ఆ కర్రీలో అసలు టేస్ట్ కదా, ఆ టేస్టే ఉండదు. ఇప్పుడు మనం దేవుడు ఒక ప్లేస్లో ఉంచాడు, మనం ఆ ప్లేస్లో ఉప్పుగా ఉంటున్నామా చేదుగా ఉంటున్నామా అది మన బాధ్యత కదా. మనం అట్లా ఉంటున్నామా, సరి చేసుకుంటున్నామా, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఒక గుడ్గా నేను ఉంటున్నానా అని చూసుకోవాలి. ఇప్పుడు కర్రీ అంతా వేస్ట్ కదా. ఇప్పుడు నేను అక్కడ ఉండి కూడా నా చుట్టుపక్కల వాళ్ళు ఇంపాక్ట్ చేయకపోతే, దేవుని గురించి నేను చూపించకపోతే వేస్ట్ కదా. దేవుడు నన్ను అక్కడ పెట్టినప్పుడు మనం ఆ విధంగా ఉండాలి కదా, రుచికరంగా మనం ఉండాలి కదా, అది మనం చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇప్పటివరకు ఎన్ని చెప్పాం చెప్పండి. మైండ్, హార్ట్, టైం, మౌత్. ఓకే, నెక్స్ట్ ఇయర్స్. Proverbs 19:27. నా కుమారుడా, తెలివి పుట్టించు మాటలను వినబడుతువా, ఉపదేశం వినుట ఇక మానుకును. మనము ఎలాంటి మాటలు వింటున్నాం, అది ఒక మనకి ఉపదేశం ఇచ్చేవాళ్ళు ఇక్కడ చెడ్డ మాటలు వింటున్నామా, ఒకవేళ ఎవరైనా మనం మిస్లీడ్ చేస్తున్నారు అనుకో, అట్లాంటి మాటలకు మనం దూరంగా ఉండాలి. ఉపదేశంనే మనం పెట్టించుకోవాలి. ఒకవేళ వినిపించినా అది కాదు కదా, దేవుడు ఉన్నాడు కదా, దేవుడే మనకు పాటని చూపిస్తాడు కదా అని కాన్ఫిడెన్స్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. అండ్ జేమ్స్ 1:19. ఇక్కడ ఏముంది, మనము వినడానికి క్విక్గా ఉండాలి, మాట్లాడడానికి స్లోగా ఉండాలి. అంటే వినడానికి అంటే ఇప్పుడు చర్చ్లో కానీ ఏదైనా యూత్ మీటింగ్స్ కానీ ఏ గ్యాదరింగ్ కానీ ఏ చిన్న ప్రేయర్ ఉన్నా నాకు తెలుసులే అని అనుకోకుండా వినడానికి మనం అంత ఇష్టపడాలి. దేవుని వాక్యంని ఎవరైనా చెప్తుంటే మంచి మాటలు కదా అని మనం వినడానికి రెడీగా ఉండాలి. నాకు తెలుసులే, నాకెందుకు చెప్తున్నా, నేను ఆల్రెడీ నేర్చుకున్నాను, నాకు తెలుసు, ఆల్రెడీ ముందే విన్నా అని మనం అనకుండా స్లోగా ఉండాలి. మాట్లాడే విషయంలో స్లోగా ఉండాలి, వినే విషయంలో ఎక్కువగా క్విక్గా ఉండాలి, ఫాస్ట్గా ఉండాలి. మత్తయి 11:15. మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని ఉంది కదా. మనము ఏది వింటున్నామో అది మనము కరెక్ట్ వింటున్నామా. ఇప్పుడు మన వరల్డ్లో దేవుడే చెప్పాడు కదా, అంత్య దినాలలో అబద్ధ క్రైస్తవులు వస్తారు, నా పేర్లనే వాళ్ళు వస్తారు, వాళ్ళు తోడని చర్మ వేసుకొని వాళ్ళు వస్తారు అనేసి. మనము దేవుని డాక్టరీని కరెక్ట్గా వింటున్నామా, అది నిజంగా సత్యంగా ఉందా, లేకపోతే మనం ఫాల్స్ ప్రాఫెసెస్ని నమ్ముతున్నామా, అది మనం చూసుకోవాలి. ఓకేనా, మనం ఏది వింటామో జాగ్రత్తగా కనిపెట్టుకుంటూ ఉండాలి. 2 Timothy 4:3. ఇక్కడ ఏమని ఉంటుందంటే సేమ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్. అక్కడ వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ చెవులకి ఏది ఇష్టమో వాళ్ళని గ్యాదర్ చేయించుకుంటున్నారు, వాళ్ళని పిలిపించుకుంటున్నారు వాళ్ళ సంఘంలోకి. అలా ఉంటున్నామా, లేకపోతే నిజంగా దేవుడు వాక్యాన్ని ఉన్నదిన్నట్టు చెప్తూ ఖండించే వాళ్ళని మనం ఫాలో అవుతున్నామా, అది మనం చూసుకోవాలి. మంచి ఎప్పుడు అక్కడ ఏసైనే లేకుండా, దేవుడు పడ్డ శ్రమలన్నీ మన లైఫ్లో లేకుండా ఓన్లీ బ్లెస్సింగ్స్ అని కాదు కదా. మనం దేవుడు పడ్డ శ్రమలన్నింటినీ మనం పడాలి, సిల్వని మూసే వారికి మనం ఉండాలి. ఎవరి కాలంలోనే కదా మనము ఈ
దేవుని కాడి మోసే వారిగా మనం ఉంటున్నామా? ఈ మాటలన్నీ కాకుండా మనకి మంచిగా, మన హార్ట్కి మంచిగా, మన చెవులకి మంచిగా అనిపించినవి మనం వినొద్దు. అట్లాంటి మాటలని మనం వినొద్దు, చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఎలా ఉన్నారంట, 2 Timothy 4:3లో హితబోధను సహింపక వాళ్ళ చెవులు ఎలా ఉన్నాయంట, దురద చెవులు గల వారే ఉన్నారంట. అంటే అసలు మంచి మాటలు వాళ్ళ చెవులో పోవట్లేదు, అవసరం లేదు అనేసి నాకు వద్దు, నేను వినలేకపోతున్నా అన్నట్టున్నారు. కానీ మనం ఏ డాక్టర్ని వింటున్నామో చూసుకోవాలి. Proverbs 2:2 జ్ఞానమునకు చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించినెడల. ఇక్కడ మన చెవులని ఎట్టు పెట్టాలి? జ్ఞానం బట్టి పెట్టాలి. అంటే మంచి జ్ఞానం గల మాటలకే మన చెవులను పెట్టుకోవాలి అని వినిపించుకోవాలి. కానీ వ్యర్థమైన మాటలు, అవసరం లేనివి అవిట్లో మనం వినొద్దు. అట్లా మనం వినడం వల్లనే కదా మనకు అన్ని తెలిసేది. మనం ఫస్ట్ వినకపోతే మన హార్ట్ని, మన మైండ్ని అంతా థింక్ చేయలేము కదా, దానికి దూరంగా ఉంటే చాలు కదా. ఐషయా 30:21 నీ కుడిపక్కన ఎడమపక్కన ఇదే త్రోవ, ఈమెను నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఇక్కడ ఏమనుంది? మనము ఎవరి వాయిస్ మనకు అవసరం లేదు, ఏ మనుషుని వాయిస్ కూడా మనకు అవసరం లేదు. దేవుడే నేను మాట వినిపిస్తాను, నువ్వు ఎలా వెళ్తావో నేను నిన్ను నడిపిస్తా అదే మార్గంలో అని చెప్తున్నాడు కదా. ఒక మెల్లనైన స్వరం మనకు దేవుడే వినిపిస్తా అంటున్నాడు. మనకు ఆ థాట్ని దేవుడే ఇస్తాడు కదా. మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ఏదైనా కష్టం రాగానే ఎవరిని ఆశ్రయించిన అవసరం లేదు. మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు కదా. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడే నేను నా మాటలను వినిపిస్తా, నీకు పాటని చూపిస్తా అన్నప్పుడు ఇంకా మనుషులు ఎందుకు? మనకి అంత గొప్ప పవర్ మన దగ్గర ఉన్నప్పుడు అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక చిన్న కోట్ చెప్తా. ద మోర్ యూ లిజన్ టు గాడ్స్ వాయిస్, ద లెస్ యూ లిజన్ టు వరల్డ్లీ నాయిస్. అర్థమైందా? రిపీట్ చేయాలా? నెక్స్ట్ బాడీ, లాస్ట్ బాడీ. ఫస్ట్ మనకు తెలుసు దేవుడు మన బాడీని దేవుడు ఏమని చెప్పిండు? యువర్ బాడీ ఈజ్ టెంపుల్ ఆఫ్ హోలీ స్పిరిట్ అని చెప్పాను కదా. మనం మన బాడీని ఎలా ఉంచుకుంటున్నాం? మనం అందరం ఒక బాడీ కదా, మన అందరం ఒక్కొక్క ఆర్గాన్ కదా. మనం మన బాడీని ఎలా ఉంచుకుంటున్నాం? ఇప్పుడు పైనుంచి అంతా చూసాం, మైండ్, హార్ట్, మౌత్ కానీ, ఇయర్స్ కానీ, ఐస్ కానీ, అన్నీ చూసాము. లాస్ట్కి అది మన బాడీని ఎట్లా ఇంపాక్ట్ చేస్తుంది? ప్రతిదీ మన యాక్షన్స్ కదా, విత్ బాడీనే కదా. మనం చూసింది కానీ, విన్నది కానీ, అన్నీ ఆలోచించింది కానీ బాడీతోటే మనం చేస్తాం ఆ యాక్షన్ అనేది. సో మనము ఈ దేవునికి ఆలయమే ఉంది కదా మన శరీరం అనేది. మనము ఎంత హోలీగా ఉంచుకుంటున్నామో చూసుకోవాలి. చెడు మార్గం వెళ్తున్నామా లేకుంటే రైట్గా వెళ్తున్నామా చూసుకోవాలి. రోమన్స్ 12:1 అక్కడ ఏముంటుంది? మీ శరీరంలోనే సజీవ యాగముగా దేవునికి అర్పించుకోండి అని ఉంటుంది. అంటే నువ్వు ఎలా ఉంటే చాలు దేవునికి, నువ్వు ఇప్పుడు ఎట్లుంటే అట్లా. అంటే అంత నువ్వు ఎంతో ప్రిపేర్ అయ్యి దేవుని ఇంకా టైం అవ్వలే, నేను కొంచెం మంచి ప్రే చేసుకుంటా, మంచి చదువుకుంటా, ఇంకా ఫెయిత్ఫుల్ అవుతా, అప్పుడు నీ దగ్గరకు వస్తా, ఇంకా బైబిల్ చదువుతా, అప్పుడు వస్తాను కాదు. నువ్వు ఉన్న చోటనే దేవుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. దేవుడు మనకు అంత ఫ్రీ విల్ ఇచ్చిండు కదా. మనం అంత రెడీగా ఉండాలి. ఈ లైఫ్ని మనం దేవునికి ఒక లివింగ్ సాక్రిఫైస్గా మనం ఇచ్చేసేయాలి, దేవునికి అంతా ఆఫర్ చేసేయాలి. 1 Thessalonians 4:3-4 1 Thessalonians 4:3-4 మీరు పరిశుద్ధులొకటే అనగా మీరు తారతమ్యకు దూరంగా ఉంటే దేవుడు శుద్ధం. ఇక్కడ ఏమనుంది? మనం ఏ చెడ్డ కార్యాలు చేయకుండా మనం పరిశుద్ధంగా ఉండడానికి మన బాడీని మనం చూసుకోవాలి.
ఇంకా పౌలు గారు ఏమంటారు? 1 Corinthians 9:27 అక్కడ ఏమనంటే, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అని ఉంది, దాన్ని నేను లోపరుచుకుంటున్నాను అని ఉంది. మనం మన శరీరం కింద కంట్రోల్ లేకుండా ఒక డిసిప్లిన్ ఉండదు మనకి. ఇప్పుడు లేజినెస్ అన్ని శరీరం నుంచే కదా వచ్చేది. దేవుడు ఏమంటున్నాడు? సామెతల్లో ఏముంటుంది? చీమల ఎద్దకెళ్ళి నడవడం నేర్చుకోండి. ఇందాక మనం యాక్షన్ సాంగ్ చేశాం కదా, వాళ్ళకి నాయకులు ఉండరు, ఎవ్వరు ఉండరు, కానీ అందరూ ఎంత మంచిగా నడుస్తారు కదా. మనకి నాయకుడు ఉన్నాడు, మంచి కాపరి ఉన్నాడు. మనం దేవుని స్వరాన్ని వింటున్నామా లేమా అని చూసుకోవాలి. ఏమని అంటారు న్యూ టెస్టిమెంట్లో? నా గొర్రెలు నా స్వరాన్ని వింటారు అనేసి. అదే వేరే వాళ్ళు చెప్పే స్వరాన్ని అసలు వినరు, అది పట్టించుకోవు. మనం కొన్ని వీడియోస్లో కూడా చూస్తాం. మనం దేవుని మాటలు మాత్రమే మనం వినాలి. ఇక్కడ మనం శరీరాన్ని మనం అంత కంట్రోల్లో పెట్టుకోవాలి. ఏదో ఒక ముళ్ళు ఉంటేనే మనకి తెలుస్తుంది. అంటే మనం అంత భారం కలిగి ఉండాలి. అసలు నేను అంత ఇంకా మనం ఎండేస్లో ఉన్నాం కాబట్టి ఇంకా రెడీగా ఉంటున్నామా లేదా అని చూసుకోవాలి. టైం ఉంది, ఎంజాయ్ చేయొచ్చు, అది కాదు మన ఏం. ఇప్పుడు ఇంకా మంచి చదువుకోవాలి. దేవుని వాక్యం అసలు చదువుతున్నామా డైలీ? దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఆ క్యూరియాసిటీ మనకు ఉండాలి డైలీ. గలేషియన్స్ 5:13 ఇక్కడ 5th చాప్టర్ 13 నుంచి మొత్తం మనకి ఏముంటుందంటే 2 డిఫరెంట్ సినారియోస్ ఉంటాయి. ఎవరైనా తీసారా? గలేషియన్స్ 5:13 అయితే వారు సున్నతినొందిన వారైనప్పుడు ధర్మశాస్త్రము ఆచరించరు. తాము ఈ విషయమునందు అతిశయించుటకు మీరు సున్నతి పొందగలరని కోరుచున్నాను. ఇక్కడ గలేషియన్స్ 5:13లో ఏమని ఉందంటే, మనము వీఆర్ కాల్డ్ టు బి ఫ్రీడమ్ కదా. మనకి ఫ్రీడమ్ దేవుడు అంత ఇచ్చిండు. ఈ పాపము మన మీద ఏ రూల్ చేయలేదు. ఏ నెగిటివ్ థాట్ లేకపోతే ఏ బ్యాడ్ కానీ ఏ సిన్ ఏది మనల్ని రూల్ చేయలేదు. దేవుడు మనకి అంత ఫ్రీడమ్ ఇచ్చిండు. మొత్తాన్ని దేవుడు సిల్వలో అణిచేసిండు కదా. అంత అథారిటీ దేవుడు మనకి ఇచ్చాడు. వీఆర్ ఫ్రీ ఫ్రమ్ ఎవ్రీథింగ్ కదా. అన్ని బాండేజెస్ని దేవుడు విరగొట్టిండు, ప్రతి చైన్స్. కానీ మనం ఇంకా అలానే పడిపోతున్నామా? మన బాడీకి మనము ఒక రీజన్గా పెట్టుకుంటున్నామా అని చూసుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనకి ఎంత చాలా సిక్ అయి ఉంటాం, మన వల్ల కాదు, కానీ అది దేవునికి తెలుసు కదా. ఆ రీజన్ని పెట్టుకొని మనం ప్రే చేసుకోవట్లేమా? ఆ రీజన్ని పెట్టుకొని బైబిల్ చదువుకోవట్లేమా? దేవుని దగ్గరికి వెళ్ళట్లేమా అని చూసుకోవాలి. ఆ శక్తిని ఇచ్చేది దేవుడే కాబట్టి, దేవా నా పరిస్థితి ఇలా ఉంది, మీకు తెలుసు కదా, నన్ను సహాయం చేసేది మీరే కదా అని ఆ చిన్న మన ఫాల్స్ కూడా దేవునికి తెలుసు కదా. అది మన ఏదో రీజన్ శరీరాన్ని ఒక హేతుగా చేసుకొని మనము దేవునికి దూరంగా అయిపోవద్దు. దేవుడు ఇచ్చిన ఫ్రీడమ్ని అన్నింటినీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఇంకా అదే కింద అంతా చూస్తూ ఉంటే 2 డిఫరెంట్. మనము ఫ్లెష్కి బాండ్ అయి ఉన్నామా అంటే ఫ్లెష్ని తగ్గట్టు దానికి లోబడి ఉంటున్నామా? స్పిరిట్ తగ్గట్టు మనం లీడ్ చేస్తున్నామా? మనము శరీరానుసారంగా ఉన్నామా, ఆత్మానుసారంగా ఉన్నామా చూసుకోవాలి. ఇప్పుడు శరీరానుసారంగా అంటే అన్నీ ఉంటాయి. శరీరాలు నెరవేర్చాలని ఉంటుంది, లేకుంటే అన్నీ మన అది ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడే ఉంది శరీర కార్యంలో ఏది అని అంటే 19లో ఉంది. 5:19 దేవుడు మనకి ప్రతి దాని నుంచి ఫ్రీడమ్ ఇచ్చింది. ఆ ఫ్రీడమ్ని మనం యూటిలైజ్ చేసుకున్నాం. ఇంకా బాండేజెస్ నాకు ఇదే నచ్చింది, నాకు ఈ వరల్డే నచ్చింది, నాకు వద్దు ఇది ఇరికైన మార్గం, దేవుని మార్గం నాకు వద్దు అనేసి ఇంకా బాండేజెస్లోనే వెళ్ళిపోతే, అంటే నథింగ్ బట్ శరీరానుసారంగానే మనం ఉంటే మనం దేవుని రాజ్యంలో వెళ్ళడానికి మనకి ఆ ఫ్రీడమ్ లేదు. పైన ఏముంది? దేవుడు మీకు ఫ్రీడమ్ ఇచ్చిండు అని ఉంది. కిందే ఉంది, మీరు ఇవన్నీ శరీర కార్యాలను అన్నీ చేస్తే యూ విల్ లూజ్ దట్ ఫ్రీడమ్. మనం ఆ ఫ్రీడమ్ని అంతే. ఇప్పుడు దేవుడు ఇచ్చిన రక్షణ అని అంతే కదా. దేవుడు రక్షణ ఇచ్చిండు, మనం దాన్ని కాపాడుకుంటూ ఉంటున్నామా అని చూసుకోవాలి. అంటే
మనం దేని బట్టి మన లైఫ్ని లీడ్ చేస్తున్నాం. ఇప్పుడు అదే ఆత్మానుసారంగా నడిస్తే 22nd వర్స్లో ఉంది కదా. ఎవరైనా చదువుతారా? చదవడం. అయితే ఆత్మ ఫలం లేవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. ఇటు వాటికి విరోధమైన నియమం ఏదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును తాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. ఇప్పుడు మనకి ఇవన్నీ మన లైఫ్లో ఉంటున్నాయా లేదా మనం చూసుకుంటూ ఉండాలి. శరీరమే తెలుసు, ఓకే ఇక్కడ చూస్తే మనకు అనిపిస్తుంది, వావ్ నేను ఏవి చేయట్లే కదా, శరీర కార్యాలు కాదు కదా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. నెక్స్ట్ చూసుకోవాలి మనం హోలీ స్పిరిట్ గైడెన్స్ బట్టి మనం లీడ్ చేయబడుతున్నామా లేదా అని. ఇక్కడ ఇప్పుడు మనం విగ్రహారాధన చేయొద్దు. ఫస్ట్ చదువుతుంది విగ్రహారాధన, జాడకం, అపవిత్రత, కామకత్వం అని. కానీ మన లైఫ్లోనే చాలా విగ్రహాలను మనం పెట్టుకుంటూ ఉంటాం. అవన్నిటిని దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నామో చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ మనం ఆత్మఫలంలో అని ఉంది కదా, ఇవన్నీ మన లైఫ్లో చూపిస్తున్నామా అంటే అట్లీస్ట్ ఒక మంత్కి ఒకటైనా ఫాలో అయ్యేలాగా చూసుకోండి. నేను కూడా అంటే మనము ఫస్ట్ ప్రేమ, సంతోషం, సమాధానం ఉంది కదా, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళతో నేను ఎలా ఉంటున్నా, ప్రేమగా ఉంటున్నానా లేదా, సమాధానంతో ఉంటున్నానా, లేకపోతే ఇంకా అట్లనే ఉందా నా హార్ట్లో, ఇంకా మంచితనంతో, విశ్వాసంతో, సాత్వికంతో ఉంటున్నానా లేదా అని చూసుకోవాలి. ఇంకా సెల్ఫ్ కంట్రోల్ కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. సెల్ఫ్ కంట్రోల్ అసలు ఈ ఆత్మఫలాలు అన్నీ ఉంటే మనం పాపమే చేయం కదా, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అందుకే దేవుడు ఇవికి ఉంచుకోండి, ఇది కాకుండా వేరేది ఏదైనా అది శరీర సంబంధమే అని అంత స్పష్టంగా చెప్తున్నారు కదా. ఇక్కడ ఒకవేళ మనం క్రీస్తు సంబంధమా శరీర సంబంధమా అని చెప్పడానికి ఇక్కడ మనకు కనిపిస్తుంది 24th. ఒకవేళ నిజంగా క్రీస్తు సంబంధాలు అయితే వాళ్ళ శరీరాన్ని ఇంకా శరీర దేన్ని కూడా వాళ్ళు ఎంకరేజ్ చేయరు. అవన్నీ కూడా యేసయ్యతో సిల్వ వేయబడి ఉన్నాయి అని ఉంది కదా ఇక్కడ. మనం అలా ఉండాలి. బాడీ అయిపోయింది. ఫస్ట్ నుంచి చెప్తారా ఎవరైనా? మనం దీన్ని మీద కనిపెట్టుకొని ఉండాలి. ఫస్ట్ మైండ్, హార్ట్, టైం, మౌత్, ఇయర్స్, బాడీ. ఇవన్నీ నెక్స్ట్ మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? హూ ఇస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్? జీసస్. లేకపోతే నీ పక్కన ఉన్నవారా? జీసస్. మన పక్కన ఉన్న వాళ్ళు మన బెస్ట్ ఫ్రెండ్ అవుతారు, కానీ వాళ్ళు ప్రతి చోట రాలేరు కదా. అందుకే మన యవ్వన కాలంలో దేవుని మనం బెస్ట్ ఫ్రెండ్గా పెట్టుకోవాలి. దేవుని బెస్ట్ ఫ్రెండ్గా పెట్టుకుంటే అసలు మనకు ఏది కొదవ ఉండదు కదా. ప్రతిదీ మనకి ఏదైనా కావాలంటే, ఇప్పుడు చాక్లెట్ కావాలంటే మన ఫ్రెండ్ వెళ్ళి బయట నుంచి తేవాలి, కానీ మనకి దేవునికి కావాలంటే ఎలా వల్ల దేవుడు సెట్ చేస్తాడు. అంటే మనం ఫ్రెండ్గా దేవుని పెట్టుకోవాలి మన యవ్వన జీవితంలో మొత్తం. ప్రసంగి 12:1-2. ఇక్కడ ఏమనుంది? నీ బాల్య దినములన్నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోనమని ఉంది. పైన ఏముంది? అన్ని కాన్సిక్వెన్సెస్. ఇప్పుడు మనం ఎంగేజ్లో ఉన్నాం. ఇప్పుడే మనం దేవుడిని గుర్తు చేసుకుంటూ, దేవుడిని సీక్ చేస్తూ, ప్రతి దగ్గర దేవుని ఆనుకొని మనం ఉంటే అట్లాంటి ఎండేజ్లో మనకు బాధ ఉండదు. దేవుడితో ఇప్పటి నుంచి ఆ ఫెలోషిప్ కలిగి ఉంటే ఏమనుంది? దుర్దినంలో రాకముందే అప్పుడు అసలు సంతోషం ఉండదు, ఏమి ఉండదు. మొత్తం ఎంత భయంకరమైన దినాలు కదా నెక్స్ట్ వచ్చేది. కానీ ఇప్పటి నుంచే మనం యంగ్ లైఫ్ నుంచే మనం
సరి చేసుకుంటూ దేవుని గుర్తు చేసుకుంటూ మనం ఉండాలి. ఇంకా ఇంకా మత్తయి 6:33లో ఉంటుంది కదా, మొదటిగా మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనేసి. ఫస్ట్ మనం దేవుని రాజ్యాన్ని వెతకాలి. మనం ఎంత శ్రేష్ఠులం కదా పిచ్చుకల కంటే. అవి ఏమి విత్తము కోయము ఏమి చేయవు. అంతెందుకు చీమలు కూడా అవి ఎంత కష్టపడి అంత సమకూర్చుకుంటాయి కదా. కానీ దేవుడు మనకి ముందే, మనం పుట్టక ముందే, తల్లి గర్భంలో రూపొందబడక ముందే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కీర్తనలో ఉంటుంది, నా దినంలో ఒక్కటైనాను జరగకముందే ప్రతిదీ దేవుని గ్రంథంలో లిఖితంలో ఉన్నాయనేసి. కింద ఫుట్నోట్లో ఎంబ్రియో స్టేజ్లో ఉన్నప్పుడు మన ఎవ్రీ స్టేజ్ ఉంటుంది కదా, ఇదే ఇట్లా కొంచెం పెద్దగా అవుతుంది, ఈ ఆర్గన్స్ వస్తాయి, అది కూడా ఉంటుందంట దేవుని గ్రంథంలో. దేవుడు అంత స్పెషల్గా మనం చేశాడు కదా. మనం దేవుని కింగ్డమ్నే ఫస్ట్ వెళ్ళాలి, సీక్ చేయాలి. ఇంకా మన Psalms 37:5లో మన ప్రతి మార్గాన్ని దేవునికే అప్పచెప్పాలి. కమిట్ ఆల్ యువర్ వేస్ టు లార్డ్. అండ్ Proverbs 6:3లో కమిట్ ఆల్ యువర్ ప్లాన్స్ టు ద లార్డ్. అన్ని ప్లాన్స్, దేవా నాకు ఇట్లా అనిపిస్తుంది, అది కరెక్టా రాంగా, మీరే నన్ను లీడ్ చేయండి, నాకు థాట్ని ఇవ్వండి. మనకు ఆ థాట్ రాకముందే కీర్తనలు 131లో ఉంటుందంట. ఆ థాట్ రాకముందే దేవుడికి ఆ థాట్ తెలుసు, ఆ థాట్ ఇచ్చేదే దేవుడు. ఇంకా మన చుట్టూ దేవుడు ఆవరించి ఉన్నాడు, మనం ఎక్కడికెళ్ళినా దేవుడు మనతో వస్తాడు. మనం అందుకే దేవునికి చెప్పాలి, దేవునికి సబ్మిట్ చేయాలి. నా వల్ల కాదు దేవా, మీరే నడిపించండి, మీరే సహాయం చేయండి, మీరే ఆ తలంపులు ఇవ్వండి అనేసి. ఇంకా మనం ఎలా ఉండాలి? Luke 9:23 టేక్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ అని దేవుడు చెప్తాడు. మనం దేవుని సిల్వ మోసేవారు కాదు. అట్లా అంటే ఈ లైఫ్లో అంత ఎంజాయ్మెంటే అని కాదు, అందరికి ఎంజాయ్మెంట్ ఉండొచ్చు, కానీ మనం వాళ్ళతో మనం ప్రత్యేకించబడిన వాళ్ళం కదా. మనం దేవుల్లో ఎంజాయ్మెంట్ని మనం చూసుకోవాలి. సిల్వ మోసే ఇప్పుడు సిల్వ అంట వేరే వాళ్ళకి వెరితనంగా కనిపిస్తుంది, కానీ మనకి అది శక్తి కదా. ఆ సిల్వని చూస్తూ సిల్వని మోస్తూ మనం హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మనకి ఎంత ఇరుగ్గా అనిపించినా సరే పరలోకంలో దేవుని ముందు ఎంత ప్రౌడ్గా, ఎంత హ్యాపీగా ఉంటాం కదా. మనం ఈ వరల్డ్ హ్యాపీగా లీడ్ చేద్దాంలే, ఇంకా కొన్ని రోజులు కదా, ఎప్పుడు చనిపోతామో తెలియదు, మంచిగా ఎంజాయ్ చేద్దాం, అట్లాంటి థాట్స్ మనం పెట్టుకోవద్దు. అందరికి ఉండొచ్చు, కానీ మన ఏం అది కాదు కదా. ఇంకొకటి, ఇప్పుడు మనం యంగ్ కదా, యంగ్ చిన్నపిల్లలం లేదు, నేనేం చేస్తాలే ఆ పని, నేను చాలా చిన్నోళ్ళని. ఇప్పుడు దేవుని వాక్యమే చెప్పామని ఒకళ్ళు పిలిచిరు, నువ్వు వాళ్ళకి సువార్త చెప్పు అనేసి. నేను చిన్నదాన్ని, నేనేం చెప్తా, నేను ఆ పని నేను చేయలేను అని మనం వెనుక వెళ్ళొద్దు. జెర్మియా 1:7 చదువు. మనమేమో ప్రతి దాంట్లో మనం రీజన్స్ పెట్టుకుంటాం, నేను చిన్నదాన్ని, నాకు అట్లా కాదు, నాకు అంత శక్తి లేదు, అదే ఇదని మాట్లాడుకుంటాం. కానీ ఆ టైంలో దేవుడు నిన్ను అక్కడ ఉంచాడంటే అది గాడ్స్ ప్లాన్ కదా. ఆల్రెడీ అక్కడ ఉంచాడంటే మనకు అర్థం కాకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు కాబట్టి నేను అట్లా వెళ్ళను, నేను అది చెయ్యను అని మనం చెప్పొద్దు. ఇక్కడ జెర్మియా కూడా అలానే చెప్తుంటే, నేను నిన్ను ముందే, నేను తల్లి గర్భంలో రూపొందబడకముందే నేను నిన్ను ప్రతిష్ఠించా, నిన్ను జనములకు నాయకుడిగా నేను నియమించా. ఇప్పుడు నువ్వు ఎలా అంటే దేవుడు చేసిన ప్లాన్స్ అన్నీ వేస్ట్ అన్నట్టే కదా. మనం దేవుని ప్లాన్స్కి అడ్డుగా ఉండొద్దు. దేవుని చిత్తం ఏది, దేవా మీరు ప్లాన్ నా జీవితం పట్ల ఏమై ఉన్నారు అదే జరిగించండి. ఎప్పుడో మీరు కలిగి ఉన్నారు కదా, అంత ప్రణాళిక ఉంది కదా, ఆ విధంగా నేను వెళ్ళేలాగా సహాయం చేయండి. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు, నేను బాలని అనవద్దు అని అంటున్నాడు. మనం కూడా నేను చిన్న పిల్లని, నాకు ఇంకా తెలియదు అని మనం అనొద్దు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ మనం ఉండాలి, ఏది ఇట్లా నడిపిస్తే అలా మనం వెళ్ళాలి. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఎవరైనా యంగ్ ప్రేయర్ వారియర్ ఎవరైనా ఉన్నారా బైబిల్లో? ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు మనం కూడా యంగే కదా, వాళ్ళు కూడా యంగే ఉండే కదా. యంగ్గా ఉన్నప్పుడు ప్రేయర్ వారియర్గా ఉన్న వాళ్ళు చెప్పండి గట్టిగా.
ఇంకా ఏమైనా చెప్తారా? గర్ల్ కానీ బాయ్ కానీ దే ఆర్ యంగ్ బట్ ఎవరు ఇంకా చెప్తారు సమీర్. ఇంకా ఓకే, ఇంకా గర్ల్స్లో హన్నా. తన యవ్వన కాలంలోనే తను దేవుని దగ్గర అంతగా మొరపెట్టి మరి కుమారుని కోసం ప్రే చేస్తుంది కదా. మనం కూడా దేవుని సన్నిధిలో ఉండి అంత కన్నీళ్ళు విచ్చుచు మనం మొరపెట్టే వారిగా ఉన్నామా? అంత భారంతో మనం ఉన్నామా? సరే, ఇప్పుడు అంత ప్రే చేసింది కదా, దేవా ఇంకా ఆ బిడ్డని నాకు ఇచ్చావు కదా, నేను మంచిగా చూసుకుంటాను అల్లి. అంత ప్రే చేసి కూడా మన దేవునికి సమర్పించింది. అసలు డిఫరెంట్, అంత ప్రేమ కదా దేవుడు అంటే. అంత ప్రే చేసి అంత కష్టపడి సంపాదించుకొని వాళ్ళు ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ, కానీ అట్లా కాకుండా మళ్ళీ దేవునికే సమర్పించుకుంది కదా. అంత ప్రేమ ఉండాలి దేవుని కోసం, మనం అంత జీవితం ఉండాలి. ఇంకా యంగ్ వర్షిపర్ ఎగ్జాంపుల్స్ దేవుడు. ఇంకా ఓకే, ఇంకా డేవిడ్ అంట, మిరియాము అంట. ఇంకా ఇప్పుడు మనం ఏమనుకుంటాం వర్షిప్ అంటే ఓన్లీ సాంగ్స్ పాడమా? వర్షిప్ అంటే సర్వింగ్ గాడ్ కదా. అది ఏ విధంగానైనా మనం వర్షిప్ చేయవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మత్తయిలో ఉంటారు చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఎంగే చెప్పండి. అదే చెప్పండి. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇచ్చిన చిన్న పిల్లలు ఉంటారు, చిన్న బాబు ఉంటాడు కదా. అంటే అది కూడా వర్షిపే. వాళ్ళు యంగ్, ఇప్పుడు మనం చిన్నప్పుడు మన గురించి మనం ఆలోచిస్తాం, కానీ వేరే వాళ్ళకి ఇస్తే నా నుంచి ఏం కావాలి, నేను అసలు ఏం తినాలి, నాకు ఆకలేదా అని ఆలోచిస్తాం. కానీ వాళ్ళు అట్లా ఆలోచించలేదు. మనం దేవునికి సబ్మిట్ కొంచెం చేసినా సరే దేవుడు దాన్ని ఎంతో గొప్పగా మల్టిప్లై చేస్తుంది. ఎంతో ఆశ్చర్యకరంగా 5,000 మందికి పంచినా ఇంకా మిగిలినవి. అంటే మన యంగ్ లైఫ్లో మనం దేవునికి ఏమి ఇస్తున్నాం? వీళ్ళందరూ ఎగ్జాంపుల్స్ యంగ్ లైఫే కదా, మనము యంగే కదా. ఈ యవ్వన కాలంలో మనం ఎలా ఉంటున్నాం? దేవునికి అవైలబుల్గా ఉన్నామా లేదా? నువ్వు అది సరిపోకపోయినా పర్లేదు, వాళ్ళు ఇచ్చిరు, అది చాలు కదా దేవునికి మల్టిప్లై చేయడానికి. మనకి టైం ఒక 5 minutes దొరికినా చాలు దేవుని దగ్గరికి వెళ్ళడానికి. దేవుడు నా వల్ల కావట్లేదు, నాకు టైం దొరకట్లేదు, కానీ ఈ కొద్ది సమయం మీ పాదాల చెంతకు వస్తున్నా, మీరే జ్ఞాపకం చేసుకున్నా, మీరే నన్ను నడిపించండి అని మనం చిన్న ప్రేయర్ చేసినా చాలు కదా దేవుని దగ్గర. అది మనం చూసుకోవాలి. ఇంకా యంగ్ లీడర్స్ ఎవరు? యంగ్ లీడర్స్ ఇన్ ద బైబిల్. ఇంకా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ యంగ్ లీడర్స్. ఓకే, దెబోరా, మోసెస్. ఇంకా యంగ్ లీడర్స్ ఇన్ ద బైబిల్. ఒక గర్ల్ ఉండేది, ఇంకా జోసెఫ్. ఆయన చిన్న యవ్వన కాలంలోనే కదా అంతటి సైన్యాధిపతిగా ఇవన్నీ రూల్ చేసే స్టేజ్కి వచ్చిండు. ఇంకెవరు? ఇంకొక చిన్న బాబు ఉంటాడు, ఎవరు? సమీర్. ఓకే ఓకే, అది సస్పెన్స్. తర్వాత మిమ్మల్ని మళ్ళీ క్వశ్చన్ అడుగుతాం. యంగ్ లివింగ్ టెస్టిమోనీగా ఎవరుంటాయి అంటే దే టెస్టిఫైడ్ అబౌట్ గాడ్. ఓకే, పౌల్. ఇంకా యోసేపు. ఓకే, ఆయన ఆన్సర్ దానికి దీనికి ఆన్సర్స్. ఓకే, స్టెఫెన్. ఇంకా ఒక గర్ల్. ఓకే, స్ట్రేట్ చిన్న. ఇంకా ఆమె ఏం చేస్తుందంటే దేవుడి గురించి, దేవుడి కింద పవర్ ఉంది, నువ్వు వెళ్ళు అని వేరే వాళ్ళకి చెప్తే, అది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా కాదు, వాళ్ళకి చెప్తే వాళ్ళు నమ్ముతారు దేవునికి నిజంగా ఇంత శక్తి ఉందా అనేసి. వాళ్ళు అన్యులు కానీ నమ్ముతారు. షీ టెస్టిఫైడ్ అబౌట్ గాడ్. ఎవరు? నామాను వాళ్ళ ఇంట్లో ఉంటే ఒక చిన్న అమ్మాయి వాళ్ళ పని చేసింది. ఇంకెవరు? డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్. దే టెస్టిఫైడ్ అబౌట్ గాడ్. వాళ్ళ ఫెయిత్ని ఎక్కడ వాళ్ళు కాంప్రమైజ్ చేయలేదు.
ఇక్కడ దేవుని పవర్ని తను టెస్టిఫై చేసింది. అంటే ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక చిన్న అబ్బాయి కానీ అందరినీ రూల్ చేసిండు. ఆయన వల్ల వాళ్ళ నేషన్ అందరూ దేవుని వైపు నడిపింపబడ్డారు. ఎవరు? క్వశ్చన్ అర్థమైంది కదా? ఒక చిన్న అబ్బాయి, యంగే. ఇప్పుడు మన ఎవరు అంటే ఫస్ట్ నేషన్ అంతా రక్షింపబడతారు. నేషన్ యా హోషేయ ఇప్పుడు మనం హోషేయ లైఫ్ గురించి చూసుకుంటే ఆయన 8 ఇయర్స్ ఉన్నప్పుడే మనము అతను కింగ్ అవుతాడు కదా. 8 ఇయర్స్ అది ఇంకా చిన్న ఏజ్. అప్పటికి మనకి ఏం జ్ఞానం వస్తుంది. కానీ ఆయన గురించి చూద్దాం. 2 Kings 22. మనకి కింగ్ హోషేయ గురించి 2 Kings 22-23 అధ్యాయాలు మొత్తం ఉంటుంది. మీరు ఫ్రీ ఉన్నప్పుడు చదవండి. ఇంకా 2 Chronicles 34-35 కూడా ఉంటుంది, చదవండి. ఇక్కడ ఆయన చిన్న ఆయనని 23లో 2 Kings 22 అది కాకపోతే 2 Chronicles 34 చదవండి ఎవరైనా. 2 Chronicles 34. Josiah was 8 years old when he became king, and he reigned for 31 years in Jerusalem. ఎవరైనా సెకండ్ వర్స్ తెలుగులో చదువుతాం. అతడు యెహోవా దృష్టి నీతిని అనుసరించుచు, కుడిమికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరులైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించును. ఇక్కడ హోషేయ ఎట్లున్నాడంటే వాళ్ళ డాడీ అంటే ఎవరు? అమ్నోన్. అయినా అంత దేవునికి వ్యతిరేకంగానే చేసిండు. వాళ్ళ డాడీ మనసే అయినా వ్యతిరేకంగానే చేసిండు. కానీ ఈయనకు అంత జ్ఞానం ఎట్లా వచ్చింది దేవుని వైపు? అంటే దావీదుని అనుసరించి, అంటే దావీదు దేవుణ్ణి అనుసరించి వీటిని నడుచుకున్నాడు. కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా యథార్థంగా నీతిగా. అది కూడా ఏజ్ 8 ఇయర్స్. 8 ఇయర్స్కి రూల్ చేసే పవర్ ఇంకా ఇంత స్పిరిచువల్గా ఆయనకి సాధ్యమైంది. మనం కూడా సాధ్యమవుతుంది కదా. మనం ఇంకా పెద్దవాళ్ళం 8 ఇయర్స్ కంటే. దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చిండు మనకి. కానీ మనం ఆ జ్ఞానాన్ని దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి మనం. ఇక్కడ ఇంత చిన్న ఏజ్ అయినా ఆయన 31 ఇయర్స్ రూల్ చేశాడు కదా. అసలు ఈయన ఏమేమి చేసిండో చూద్దాం. 8 ఇయర్స్కి కింగ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఏ విధంగా వాళ్ళ నేషన్ని ఒక స్పిరిచువల్గా ఎలా లీడ్ చేసిందో చూద్దాం. ఫస్ట్ థింగ్, ఆయన 16 ఇయర్స్ ఉన్నప్పుడు దేవుణ్ణి సీక్ చేయడం నేర్చుకున్నాడు. ఫస్ట్ థింగ్. ఇప్పుడు మనం యంగ్, ఓకే, ఇంతకుముందు నేర్చుకోకపోయినా సరే, దేవుని దగ్గరికి వెళ్ళకపోయినా సరే, ఇప్పటి నుంచి అయినా దేవుని దగ్గర ఫస్ట్ మనం దేవుని సీక్ చేసే వాళ్ళుగా ఉండాలి. ఆయన ఫస్ట్ హీ బిగన్ సీకింగ్ గాడ్. ఎక్కడ ఉంటుంది అని అంటే 2 Chronicles 34:3లో ఉంటుంది. తను ఇంకనూ బాలుడై ఉండగానే అతడు తన పితరుడైన దావీదు యొక్క దేవుని యొక్క విచారించటకు పూనుకొనిన వాడని. ఇంకా చిన్నగానే ఉన్నాడు కానీ దేవుని దగ్గర విచారించడం నేర్చుకున్నాడు. అప్పుడే మనం కూడా దేవుని దగ్గర ప్రతి చిన్నది, ప్రతి అవసరం, ప్రతి మంచిది కానీ అన్ని దేవుని దగ్గరికి వెళ్ళి మనం విచారించేలాగా ఉండాలి. థ్యాంక్స్ దేవా, లేకపోతే కావాలి దేవా, అన్నీ. ఇంకా ఫస్ట్ ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిండు. సెకండ్ ఏం చేశాడంటే 2 Chronicles 34 3-7. 3-7లో ఏమవుతుందంటే ఆయన ప్రతి ఐడల్స్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. ఎట్లా అంటే ముందు మనసు ఏం చేశాడంటే సొలొమోను ఇంకా దావీదు వాళ్ళు కట్టించిన దేవాలయంలో ఒక అషేరా దేవతకి ఒక స్టాచ్యూ కడతాడు. ఇప్పుడు వాళ్ళ తాత కట్టించిండా, వాళ్ళ డాడీ అదే ఫాలో అయిందా అని ఆలోచించలేదు. అది అగేన్స్ట్ గాడ్ అంతే. ఆ ఐడల్స్ అన్నింటినీ కొట్టేసిండు, అన్నింటినీ డిస్ట్రాయ్ చేసేసిండు. అంటే ఫస్ట్ మనం కూడా ఈ హోషేయ లైఫ్ నుంచి ఏం నేర్చుకోవాలి? మన లైఫ్ ఫస్ట్ సింక్ చేయాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుని దగ్గర విచారణ చేయాలి ప్రతి దాని గురించి. సెకండ్, ఐడల్స్ అన్నింటినీ తీసేయాలి. మనం కూడా మన లైఫ్లో చాలా ఐడల్స్ పెట్టుకుంటాం.
ప్రైడ్ కావచ్చు, అడిక్షన్స్ కావచ్చు, ఇంకా అన్హెల్తీ హ్యాబిట్స్ కానీ, మనీ కానీ, లేకపోతే ప్రయారిటీ కానీ, ఏ ఐడల్స్ ఉన్నా తీసేసేయాలి మనం కూడా. అన్నింటినీ డిస్ట్రాయ్ చేస్తేనే నెక్స్ట్ మనకి ఒక మంచి రివైవల్ అనేది వస్తుంది మన లైఫ్లో. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాయింట్, సెకండ్ Chronicles 34:3-7. ఇక్కడ ఇక్కడ ఐడల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. నెక్స్ట్ 3-7లోనే ఏముంటుందంటే ఆయన సొలొమోను కట్టించిన దేవాలయాన్ని రెస్టోర్ చేశాడనమాట. అది దేవునికి సంబంధించింది కదా, అపవిత్రమైన ఏది ఉండొద్దు అని మొత్తం మంచిగా దాన్ని బాగు చేపిస్తాడు, రిపేర్ చేపిస్తాడు. మనం కూడా మన లైఫ్లో అలానే మనం రిపేర్ చేసుకుంటూ ఉండాలి మన లైఫ్ని. ఎలా మనం కరెక్ట్గా మనకు అంతా తెలుసు కానీ పాటించకపోతే ఏం లాభం కదా. మనం మనకి సరి చేసుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చేసిండైనా రెస్టోర్డ్ టెంపుల్ ఆఫ్ గాడ్. దేవునికి రియల్ టెంపుల్ ఆఫ్ గాడ్ ఏంటిది? మన బాడీనే కదా. మన శరీరాన్ని మనం అట్లా రెస్టోర్ చేసుకుంటున్నామా? దేవునికి పనికొచ్చే పాత్రలుగా మన లైఫ్ ఉన్న సజీవ యాగంగా మనం సమర్పించుకుంటున్నామా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు ఆయన తెలుసుకున్నాడు, చిన్నప్పటి నుంచి విచారణ చేసిండు, తెలుసుకున్నాడు, టెంపుల్ని బాగా చేసిండు. నెక్స్ట్ అది ఆ టెంపుల్ రిపేర్ చేసే టైంలో వాళ్ళకి ఒక గ్రంథం దొరుకుతుంది. ఆ గ్రంథం ఏంటంటే మోషే రాసిన ధర్మశాస్త్ర గ్రంథం, బుక్ ఆఫ్ లాస్. అది దొరికినప్పుడు ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ హుల్దా అనే ఒక ప్రవక్తని దగ్గరికి వెళ్ళి దాని గురించి అడుగు, అసలు ఏంటిది నా విషయంలో ఇంకా నా ప్రజల విషయంలో దేవుని చిత్తం ఏముంది తెలుసుకొని నాకు చెప్పు మీరు అనేసి వెళ్తే దేవుని దగ్గర ఆ హుల్దా అనే ప్రవక్తి దేవుని దగ్గర విచారణ చేస్తారు. అప్పుడు అన్నీ చెప్తారు అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే ఆయన తెలుసుకున్నాడో అక్కడికి వదిలేయలేదు, వాళ్ళ నేషన్ అందరికీ వినిపించిండు. ఒకసారి చదువుదాం. Second Chronicles 23. Second Chronicles 34. Second Kings 23:3లో ఇక్కడ ఏమనుందంటే చిన్నవాళ్ళు లేదు ఎక్సెప్షన్, పెద్దవాళ్ళు లేదు, అన్నీ తెలుసు లేదు అని కాదు. అక్కడ అందరిని ఒక దగ్గర కూర్చోబెట్టిండు, అందరికీ దేవుని వాక్యం చెప్పించిండు. అందరు తెలుసుకోవాలి కదా. ముందంతా చెడు రాజ్యాల అంటే అందరు థింగ్స్ లాంగ్గా లీడ్ చేసింది, కానీ అట్లా కాదు, దేవుని వాక్యం మనకు తెలిసింది, మనం కరెక్ట్గా నడుచుకోవాలి అనేసి అందరు నేషన్ అందరినీ కరెక్ట్ వేలో నడిపించింది ఆయన. అంటే అక్కడ వాళ్ళ నేషన్కి స్పిరిచువల్ రివైవల్ అనేది వచ్చింది. అప్పుడు వాళ్ళు ఏమని అనుకుంటారంటే ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. ఏంటి? థర్డ్ దానిలో ఉంది, ఎవరైనా చదువుతారా? 23:3. రాజు ఒక సమయం దగ్గర నుంచి యెహోవా మార్గములను నడిచి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, శాసనములను పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ గైకొని ఈ గ్రంథములకు రాయబడిన నిబంధన సంబంధమైన మాటలన్నిటినీ స్థిరపరచుదమని యెహోవా సన్నిధిని నిబంధన చేయగా జనులందరూ ఆ నిబంధనకు సంబంధించింది. ఇప్పుడు ఆ వాక్యం గ్రంథం అందరి ముందు చదివి వినిపించేది. కానీ పీపుల్ కూడా ఎంత మంచిగా ఉన్నారు, రాజు చెప్పినదంతా ఫాలో అవుతూ ఈ నిబంధనగా మనం కూడా ఇవన్నిటిని పాటిద్దాము, దేవునితో మళ్ళీ సంబంధం తెచ్చుకుందాము అని రాజు ఎప్పుడైతే చెప్పిండో మంచిగా ప్రజలందరూ సమ్మతించినట్ట ఆ మాటకి. అంటే పీపుల్ కూడా ఎంత ఒబీడియంట్గా ఉన్నారు అది మనకు అనిపిస్తుంది. అంటే ఇక్కడ మళ్ళీ వాళ్ళు ఒక కవెనెంట్ని క్రియేట్ చేస్తున్నారు దేవునితో. తెగిపోయిన కవెనెంట్, అంత మధ్యలో చెడు వచ్చినా సరే మళ్ళీ ఒక కవెనెంట్ని దేవుడితో వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కదా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఒక ప్యాసవర్ డేని చేసుకుంటారు. అది అసలు చాలా కింగ్స్ నుంచి అది ఆగిపోయింది. అసలు ప్యాసవర్ ఎందుకు చేసుకుంటారు ఎవరికైనా తెలుసా? పస్కా పండుగ ఎందుకు చేసుకుంటారు తెలుసా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలని ఐగుప్తు నుంచి నడిపించాడు కదా, దాని
ఈ బలిని మేము అర్పిస్తున్నాము, అన్నిటిని స్వీకరించండి, అన్నిటిని కొట్టివేయండి అని ఒక థ్యాంక్ఫుల్గా ఉండడానికి అంత సెలబ్రేట్ చేసి వాళ్ళు అందరు హ్యాపీగా, ఇంకా మనకి ఏ బాధ లేదు, దేవుడే చూసుకుంటాడు అని అంతా అందుకు వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఎట్లా చేసుకున్నారంటే అసలు ఇట్లాంటి పాస్ ఓవర్ డే ఇంతవరకు ఉన్న కింగ్స్లో ఎప్పుడు జరగాలి, అంత మంచిగా జరిగింది. ఈ కింగే ఎంత ఇస్తాడంటే థౌజండ్స్లలో 3000 2000 అన్ని మేకలని అన్ని గొర్రెలని అంతగానో ఇస్తాడు. అంటే వాళ్ళకి అంత సమృద్ధి ఉన్నదంతా దేవుడికి ఇచ్చేసిండు. ఎందుకంటే దేవుడు అంత హెల్ప్ చేశారు కాబట్టి అన్ని గుర్తు చేసుకున్నారు వాళ్ళు దేవుడు చేసిన కార్యాలను. మనం కూడా మన లైఫ్లో దేవునికి మనకి ఏముంటుంది, మన టైం కానీ మన స్ట్రెంగ్త్ కానీ ఇవన్నీ దేవునికి ఇవ్వాలి. ఇదంతా ఇప్పుడు మనము ఈ హోషే లైఫ్ నుంచి మనము ఏం నేర్చుకుంటున్నాం? ఫస్ట్ నుంచి చూసుకుంటే మొత్తం స్టోరీ విన్నాం. ఇంక లాస్ట్లో బ్యాక్లో చనిపోతాడు అనమాట. ఇప్పుడు ఈ స్టోరీలో మనం ఏం నేర్చుకుంటున్నాము? ఇప్పుడు సేమ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఎవరు గుర్తొచ్చినట్టు చెప్పండి. ఇప్పుడు హోషే ఎట్లాంటి సిచ్యువేషన్లో పుట్టిండు? వరల్డ్ మొత్తం వికెడ్గా ఉంది, మొత్తం డార్క్నెస్, అసలు స్పిరిచువాలిటీనే లేదు. సేమ్ అట్లాంటి పొజిషన్లో ఒక్కరు మన కోసం పుట్టారు. ఎవరు? సేమ్ అట్లాంటిదే, మొత్తం వరల్డ్ మొత్తం పాపంలో ఉండిపోయింది, ఒక్కరు మన కోసం పుట్టారు. ఇప్పుడు ఎలా అయితే హోషే వాళ్ళ నేషన్కి ఒక రివైవల్ ఎలా అయితే తీసుకొచ్చారో, ఇప్పుడు ఆ ఒక్క పర్సన్ వల్ల హోల్ నేషన్ సేవ్. హూ ఇస్ కింగ్? వినబడట్లే అంత చిన్న ఎవరు చెప్పండి? జీసస్. 1 పీటర్ 2:9 చదువుదాం. తీసే చదవండి. 1 పీటర్ 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులో నుండి మీకు పిలిచిన కానీ గుణాతిశయమును ప్రశ్నించే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజుల యాచక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరై ఉన్నాము? దేవుడు అసలు మనకి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చిండు కదా, ఎంత గొప్ప అథారిటీ కదా. అసలు దేవుడు ఒక చీకటిలో ఉన్న మనం మొత్తం, అసలు వరల్డ్ అంతా చీకటే. అప్పుడు తూర్పు దిక్కు చుక్క ఎలా అయితే పోతుందో ఆ చుక్క నుండి దేవుడు మనల్ని ఇంతవరకు అదే లైట్ని చూపిస్తూనే ఉన్నాడు. ఆ లైట్ని మనం చూపించాలని అనుకుంటున్నాడు కదా ఈ డార్క్ వరల్డ్లో. అలా మనం ఎలా ఉన్నాము? దేవుడు ఏర్పరచబడిన వంశంగా అసలు మనం అసలు ఎన్నికనే లేని వాళ్ళము, కానీ దేవుడు మనల్ని దేవుని వంశానికి ఒక మెంబర్గా ఉంచింది. మనల్ని వంశంగా, యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, అంతా ఇంకా ఏది లేదు, అంతా హోలీగా, రాజుల వాళ్ళ దాంట్లో మనం ఒక మెంబర్గా, అసలు పరలోక వారసులుగా దేవుడు మనం చేసింది. ఇదంతా కేవలం ఇదంతా మన కోసమే. మనం అది గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు అంత అథారిటీ ఇచ్చిండు, మనం దేనికి బాండేజెస్ ఇంకా లేదు మనకి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ హోషే లైఫ్ని మనం సిఎస్కి కంపేర్ చేసుకుంటే ఆయన ఎంత స్పిరిచువల్ డార్క్ వరల్డ్లో పుట్టాడో, ఇక్కడ అంత చీకటిగా ఉంది, అంత ఆపరేషన్ ఉండేది అప్పుడు రోమన్ ఎంపైర్ వాళ్ళ దగ్గర. కానీ అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మన కోసం దేవుడు వచ్చిండు. అంత ఏమంటారు, అంత హేట్నెస్ కానీ అంత దేవుడు అంత భరించి మరి మన కోసం అంత మౌనంగానే ఉన్నాడు కదా. అది మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుడు చేసిన త్యాగాన్ని. అక్కడ మనకి ఏం దొరికింది? బుక్ ఆఫ్ లాస్ దొరికింది. ఇక్కడ మనకి ఏం దొరికింది? దేవుడు మనకు రావడం వల్ల. ఇప్పుడు మనం హోషే లైఫ్ ఓల్డ్ టెస్ట్మెంట్ అంటున్నాం, ఇప్పుడు మనం న్యూ టెస్ట్మెంట్ కదా, ఎస్ఐ మన కోసం వచ్చింది కదా. ఇక్కడ మనకి ఏముంది? దేవుని వాక్యమే మనకు ఉంది, దొరకాల్సిన అవసరం లేదు. మనకు అది ఎప్పుడు అవైలబుల్గానే ఉంటుంది, మన చేతిలో, మన ఫోన్లో, ప్రతి చోట ఉంటుంది. మనం దాన్ని వాళ్ళు అక్కడ దొరికినప్పుడు ఆనందంగా దాన్ని ప్రజలందరూ చదివి ఒక దగ్గర ఉండి చదివి విన్నారు, దాన్ని పాటిద్దాము అనేసి వాళ్ళందరూ అనుకున్నారు, సమ్మతించారు.
మనం కూడా దేవుని వర్డ్ని చదువుతున్నామా లేదా అని చూసుకోవాలి. దేవుడు ఇంత ఫ్రీగా ఇంత అవైలబుల్గా పెట్టాడు కదా. ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఎంతో సీక్రెట్గా అక్కడ ఇక్కడ కేఎస్లలో అక్కడ ఇక్కడ ట్రాన్స్లేషన్ అప్పుడు కూడా ఎంతో వాళ్ళు చాలామంది దాన్ని కాల్ చేద్దామని చూసినాం. మన దగ్గరికి లాస్ట్ వచ్చింది. మనం ఆ వర్డ్ని మనం ఎలా చూసుకున్నాము. ఇంకా వాక్యం ఏదో కదా, వాక్యం దేవుడే కదా, వాక్యమే దేవుడే ఉందని ఉంది కదా మనకి. జాన్ ఫస్ట్ ఇక్కడ ఎట్లా అయితే వాళ్ళు ఒక కవెనెంట్ని మళ్ళీ వాళ్ళు అనుకున్నారో హోషేయ వాళ్ళ కింగ్డమ్ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ దేవుడు తన రక్తం చేత మనకు ఒక కవెనెంట్ని క్రియేట్ చేసిండు. అది మనం దేవుడు ఒక నిబంధన మనకి ఇచ్చిండు కదా, మనకి ఇంకా ఏ టెన్షన్ లేదు. దేవుడు మనకు ప్రామిస్ చేసిండు, నేను నా రక్తం చేత అన్నింటినీ క్లియర్ చేస్తాను. ఇక మనం దేనికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా చీకటిగా ఉన్న ఇంత మనం అసలు పాతాళంకి మనం పాటలు మనం మొత్తం అంత దూరస్తులుగా నేరస్తులుగా చనిపోయిన వారిగా ఉన్నాం. మనకి రెండో మరణం లేదు. అంత ఎప్పుడు సజీవంగా ఉండేలాగా దేవుడితో ఉండేలాగా దేవుడు అంత గొప్ప ఛాన్స్ని మనకి ఇచ్చాడు కదా. ఆ కవెనెంట్ని మనం మర్చిపోవద్దు, ఆ హోప్ని మనం మర్చిపోవద్దు. కాకపోతే ఇక్కడ హోషేయ వాళ్ళ కింగ్డమ్ని చూస్తే, ఇప్పుడు దేవుడు రాజ్యాన్ని చూస్తే ఆ టెంపరీనే, కానీ దేవుని కింగ్డమ్ అనేది ఇటర్నల్ కింగ్డమ్ కదా. ఇప్పుడు ఈ ఇటర్నల్ కింగ్డమ్ మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ ఉన్న టైంలో మనం ఎట్లా ఉంటున్నాం అని చూసుకోవాలి. ఇప్పుడు ఇంత విన్నాం కదా మనం, ఇదంతా ఫస్ట్ నుంచి చూసుకుంటే ఈ పాస్ట్ జనరేషన్లో మనకి ఏది ల్యాక్ అవుతుంది? ఫియర్ ఆఫ్ గాడ్ ల్యాక్ అవుతుంది, ఫియర్ ఆఫ్ గాడ్, విజ్డమ్ ల్యాక్ అవుతుంది. ఇంకా మనం ఏం చూస్తున్నాం, ఏం మైండ్లో పెట్టుకుంటున్నాం, ఏం వింటున్నాం, ఏం మాట్లాడుతున్నాం, మన హార్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ గుర్తు చేసుకోవాలి. ఇంకా ఇప్పుడు ఒక చిన్న ఏజ్ 8 years హోషేయని వాళ్ళ రాజ్యం దేశం అందరినీ హోల్ పెద్దవాళ్ళు ఉండరు, వినని వాళ్ళు కూడా ఉండొచ్చు, కానీ అందరినీ ఎలా అయితే లీడ్ చేసిండో మనం ఎలా ఉంటున్నాం అని మనం చూసుకోవాలి. ఫస్ట్ మనం ముందంతా కరెక్ట్ చేసుకుంటేనే కదా మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద మనం ఇంపాక్ట్ చూపించేది. సో మనం మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవాలో చెప్తా. ఒక 5 points చెప్తా. ఫస్ట్, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి. వాళ్ళకి దొరకగానే ఎంత ఇంట్రెస్టింగ్గా ఎంత ఎగ్జైటింగ్గా చదివారో మనం ప్రతి డే ఉదయం లేచినప్పటి నుండి దేవుడు వాక్యాన్ని చదువుకుంటూ దేవుడు ఎలా లీడ్ చేస్తాడు, దేవుడే నేను మీకు నా స్వరాన్ని వినిపిస్తా లీడ్ చేపిస్తాను అంటున్నారు కదా. మనం ఫస్ట్ దేవుడిని సీక్ చేస్తేనే కదా, దేవుని వాక్యాన్ని వింటేనే కదా అని తెలిసేది. డే అంతా అయిపోయి లాస్ట్కి నైట్ ఒక్క టైం నేను మీ దగ్గరకు వస్తుందేమో కాపాడినందుకు థ్యాంక్స్ అని కాదు. ఉదయం లేచినందుకు కూడా మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ చెప్పి దేవుని వాక్యాన్ని చదివి మీ వాక్యానుసారాన్ని నడిపించిన దేవాన్ని మనం ప్రే చేసుకోవాలి. ఫస్ట్ సీక్ గాడ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అండ్ ఆస్క్ గాడ్ ఫర్ ద విజ్డమ్ ఫర్ ద డే. ఓకే. సెకండ్ ఏంటంటే అంత ఐడల్స్ని తీసేయాలి. లైక్ హోషేయ అన్ని ఐడల్స్ని తీసేయాలి. మన లైఫ్లో మన ఫ్రెండ్స్ కానీ ఫోన్ కానీ ఏదన్నా సరే పొద్దులేమని ఫోన్ చూడద్దు, అదొక ఐడలే కదా. ప్రయారిటీ ఏమో గాడ్ అంటాం, కానీ లేవగానే ఫస్ట్ ప్రియారిటీ ఈజ్ మై ఫోన్ అంటే కాదు కదా. ప్రేయర్ చేస్తూ దేవునే సిగ్గాలి. ఏ ఐడల్స్ ఉన్నాయో అది మనకే తెలుసు, దేవునికి తెలుసు. దేవుని దగ్గర ఒప్పుకోవాలి ప్రతి ఐడల్స్ని. ఇంకా థర్డ్ ఏంటంటే మనం మన చుట్టూ ఉన్న వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చూపించాలి. ఎలా అంటే హోషేయ చనిపోయాకనంట వాళ్ళ ప్రజలందరూ ఏడ్చారంట. ఎట్లా ఏడ్చారంటే అంతగా మొదలుపెట్టుకున్నారంట, ఏంటి ఇంత మంచి కింగ్ చనిపోయాడు. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా ఎవరికి చనిపోలేదు, ఎవరికి ఏడవలేదంట, అంతగా బాధపడ్డారంట ప్రజలందరూ. ఎందుకంటే ఆయన అంతగా ప్రజలందరినీ లవ్ చేసిండు, అంత మంచిగా దేవుళ్ళు నడిపించిండు. ఇప్పుడు ఒక మంచి పర్సన్ మనకి లేకపోతే ఎంత ఫీల్ అవుతాం కదా. మనం కూడా అలా ఉంటున్నామా? క్వశ్చన్ లాగా మనం ఉంటున్నామా? దేవుడే మనకు చెప్పిండు కదా, మన మార్గాన్ని అంతా చూపించిండు. మనం దేవుని రిప్రజెంట్ చేసే వారిగా ఉంటున్నామా లేదా అని చూసుకోవాలి. మన లైఫ్ని బట్టి మనం మాట్లాడే దాంట్లో ప్రతి దాంట్లో మనం ఏ చేసినా మన లవ్లో కానీ కేరింగ్లో కానీ హెల్పింగ్ నేచర్లో కానీ ఒకరిని రిసీవ్ చేసుకునే విధానంలో కానీ ప్రతి దాంట్లో మనం ఇన్ఫ్లుయెన్స్ చేసినామా లేదా అనేసి చూసుకోవాలి. మనం లేకపోయినా ఆ ప్లేస్ వాళ్ళు మన ప్రేమను మర్చిపోదు, అట్లా ఉండాలి మనం. ఇక్కడ
హోషే లేడు, ఇంకా వాళ్ళని గుర్తు చేసుకుంటున్నాడు కదా, ఆ ప్రజలందరూ ఆ కింద ఇంకా గుర్తు చేసుకుంటున్నారు. అలానే మనం ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు, మన ఫ్రెండ్స్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, క్లాస్మేట్స్, ఇంకా ఫ్యామిలీని కూడా వాళ్ళు ఒకవేళ రాంగ్ అయితే తమ్ముడు కానీ చెల్లె వాళ్ళు, అక్క వాళ్ళైనా పెద్దవాళ్ళైనా మనం చెప్పొచ్చు, మనం సరైన మార్గంలో నడిపించు. ఇంకొకటి ఏంటంటే సర్వ్ విత్ పర్పస్. దేవుడు అందరికీ ఒక పర్పస్ని ముందే నిర్ణయించి పెట్టాడు కదా, మనం ఆ పర్పస్ని నెరవేర్చినమా లేదా. ఇప్పుడు మన పర్పస్ ఏంటిది? స్టడీ. ఈ స్టడీస్లో మనం నమ్మకంగా ఉంటున్నామా, మనం ముందు చదివినాం కదా, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నామా లేదా అని చూసుకోవాలి. కరెక్ట్గా యూటిలైజ్ చేసుకునే జ్ఞానం కూడా దేవుడే మనకి ఇస్తాడు. ఆ జ్ఞానం అడగాలి, విషయం అడగాలి మనం. ఇంకా మన ఫ్యూచర్ కూడా ఏది మనకు తెలియదు, కానీ దేవుడు ఏదైతే పర్పస్ ఉందో అదే నెరవేరాలి అని మనం ప్రే చేస్తూ ఉంటారు. ఆ పర్పస్ని మనం ఎట్లా తెలుసుకుంటామని కూడా మనం చూస్తాం కదా. రోమన్స్ 12:1లో ఏమంటుంది, మీరు మీ మనసు నూతనం అవుతేనే మీకు అవన్నీ తెలుస్తాయి, దేవుని చిత్తం ఎట్లుంటుందో మీరు పరీక్ష తెలుసుకుంటారు అని ఉంది కదా. అట్లా మనం దేవుని కాలింగ్ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ దేవుని పర్పస్ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్నా కదా అని కాకుండా దేవుడు మనకి ఇచ్చిన టాలెంట్స్ని దేవుని కోసం, దేవుని గ్లోరిఫై చేయడం కోసం వాడుకోవాలి మనం. అందరం ఒకసారి కళ్ళు మూసుకున్నాం, మనం మన లైఫ్ని ఎగ్జామిన్ చేసుకున్నాం. ఇంత నేర్చుకున్నాం. ఇప్పుడు హోషేయ లైఫ్ గురించి చూసాము, యేసయ్య మన కోసం ఇంత చీకట్లో ఉన్నప్పుడు వచ్చిందో చూసాము,